ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సాగర్ రోడ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? యాదయ్య. ఏం చేస్తుంటారు? వ్యవసాయమే. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం ఏంది? ఏది గుండుసున్న కొట్టే ఉంది, ఇంట్లో మాత్రం గుండుసున్న కొట్టే ఉంది. ఏం లాభం లేదు. వ్యవసాయం అంటే ఏం లేదు. అవి తెచ్చి టమాటాలు ధారావాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. ఇక అంటే పడుతున్నాయి. రైతు బంధు రుణమాఫీ పడినాయి. పడ్డాయి వచ్చిన కాడికి మాకు ఉన్న కాడికి పడ్డాయి. కరెంట్ వస్తుంది. కానీ ఓన్లీ కూరగాయలకు రేట్ ఒక్కటి తక్కువ ఉందంట. రేటు మాత్రం జీరో అయిపోయింది. లేదు మరి మార్కెట్లో పోయి చూస్తున్నావు కదా, లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అన్ని నాకు యాదలేదు ఆయన. మరి ఏం చెప్పాలి అటుగా. ఇక పడ్డది అప్పుడు కూడా పడ్డది. థ్యాంక్ యూ సార్. అప్పుడు పడదని చెప్పాలి, పడలేదని చెప్పాలి, అంతే. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? నా పేరు భారతమ్మ. ఏం చేస్తారమ్మా? నేను కూరగాయలు అమ్ముతా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? సీఎమా సన్నబియ్యం ఇస్తుండు, బస్ పిరి పెట్టిండు, సన్నబియ్యం ఇస్తుండు, అదేంది అది జీరో అకౌంట్ ఇస్తుండు, అదేంది మళ్ళా కరెంటు పీరు పెట్టిండు. మాకైతే మంచిగా అనిపిస్తుంది. గ్యాసు ఇంకా పైసలు పడతలేవు. 1000 రూపాయలు కడుతున్నా, 1010 రూపాయలు కడుతున్నా, గ్యాస్ పైసలు పడతలేవు. ఒక్కొక్కరు అంటారు మంచిగా లేదంటారు, కానీ మాకు మంచిగా అనిపిస్తుంది. సన్న బియ్యం వచ్చినాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇక ఆయన చేసింది ఏముందయ్యా? ఆయన చేసింది ఏం లేదు. మాకు సన్న బియ్యం ఇలా గెలిచిండు అంటే ఏది లేదు. సన్న బియ్యం, కరెంటు, గ్యాస్ ఇలాంటివి ఏది లేదు. ఆయన గెలిచిండు అంటే ఆయన పామాజులే సంపాదించుకుండు, కానీ ఇంకో ఇతరం అయింది ఏం లేదు. ఇక ఈయన వచ్చిన సంది అయితే ఇప్పుడు 17 నెలలు బాగానే పోరాడుతుండు. రైతు బంధు అంటే రుణమాఫీ చేసిండు. నాకు 4000 బ్యాంకులు ఉన్నా కానీ అవి కట్ అయిపోయినాయి, తెరిపిండు. మాకు మంచిగా అనిపిస్తుంది. మరి మేము పేద ప్రజలు, నా 3 కొడుకులు, ఇంకా నాకు ఇల్లు రాలే, నా కొడుకులకు రేషన్ కార్డు రాలే. మరి ఏడ మాట్లాడాలనో ఏడొచ్చి చెప్పాలనో చెప్తా. ఏరు వడ్డరాళ్ళు నాకే 6 కిలోల బియ్యం వస్తున్నాయి, నా పిల్లలకు వస్తలేవు. ఇంకా వాళ్ళ పిల్లలే 7 ఏళ్ళ పిల్లలు అయ్యిర్రు. ఇంతవరకు కేసీఆర్ ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలే. మాకు గ్యాస్ పీరు లేదు, మాకు కరెంటు పీరు లేదు, ఏది లేదు. రేవంత్ రెడ్డి మంచిగా ఉంది. థ్యాంక్స్ అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ పేరమ్మా? అనిత. ఏం చేస్తారమ్మా? నేను హౌస్ వైఫ్ని. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? బస్సు ఒక్కటే ఫ్రీ ఫెసిలిటీస్ కనిపిస్తుంది, కానీ మిగతా అప్డేట్ ఏం లేదు. ఇంతకుముందు కరెంట్ ఎప్పుడు ఉండేది 24 అవర్స్, కానీ ఇప్పుడు ఊరికంటే కరెంట్ పోతుంది. డే అని లేదు, నైట్ అని తేడా లేకుండా అయిపోయింది. ఇంకా కొంచెం దాంట్లో ఎడ్యుకేషన్లో కూడా చాలా పిల్లలు వెనకాల పడిపోతున్నారు. అసలు ఎడ్యుకేషన్ అయితే ఏం లేకుండా అయింది పిల్లలకి. వాటర్ ఫెసిలిటీస్ కొంచెము అన్ని ప్రకారంగా కొంచెం అప్డేట్ రావాలని కోరుకుంటున్నాం. కరెంట్ గురించి, గ్యాస్ గురించి అయినా కానీ గ్యాస్ రాలే. ఇంకా మాకు రేషన్ కార్డు కూడా అప్లై చేసి 3 months అయింది, కానీ ఇంతవరకు ఏం దాని గురించి అప్డేట్ లేదు, ఏం లేదు. ఇంకా రాలేదని చెప్తున్నారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ ఉన్నప్పుడు అయితే కరెంట్ ఎప్పుడు ఉండేది, ఎప్పుడు పోతుంది అనేది మేము బల్లగుద్ది చెప్పేవాళ్ళం ఎవరికైనా కానీ. మా ఊర్లో వాళ్ళు ఎవరైనా వస్తే కరెంట్ పోతుందంటే కరెంట్ ఎప్పుడు పోదమ్మా, మా ఊర్లో ఎప్పుడు కరెంట్ ఉంటుందని గట్టిగా చెప్పేది. కానీ ఇప్పుడు నమ్మకం లేకుండా అయింది, ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు పోతుంది అనే టైమింగ్ లేకుండా అయిపోయింది. ఇంకా అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఎడ్యుకేషన్ కొంచెం బాగుండే, కానీ ఇప్పుడు చాలా లో అయిపోయింది. అంతా లేదు గట్టి. పిల్లలు కూడా ఎడ్యుకేషన్ టీచర్స్ మెయిన్ అంటే టీచర్స్, ప్రిన్సిపల్, స్కూల్లో సిస్టమ్ ఎట్లా ఉంటే పిల్లలు అట్లే ఫాలో అవుతారు. ఆ సిస్టమ్ లో అయిపోయింది. నాకు ఐడియా లేదండి. థ్యాంక్స్ అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? సత్యమ్మ. ఏం చేస్తారమ్మా? నేను ఛాయ్ అమ్ముతా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? చెప్తాను. అన్ని కరెంటు బిల్లు జీరో చేసిండు,
బస్సులది ఆడోళ్ళది చేసిండు. ఇది గ్యాస్లది అయితే సగం మందికి పడుతున్నాయి, సగం మందికి పడతలేవు. ఈ బస్సు ఫ్రీ చేసిండు. ఇక్కడ రైతులకు కూరగాయలకు ఇక్కడ రేట్లు ఇక్కడ రైతులకైతే ముంచుతుర్రు. మధ్య రకంగా కూరగాయలది రేట్లు ఇక్కడ ఇబ్రాహీంపట్నం మంచిగా ఇక్కడ రైతుది మంచిగానే నడుస్తుంది. మాది మార్కెట్ వరకు మంచిగానే నడుస్తుంది. ఇంతవరకు నయమే కానీ వెళ్ళదీస్తాడో సీఎం అయితే తెలియదు. కానీ ఈ బస్సు పెట్టి అయితే చాలా ఇబ్బంది పడుతుర్రు. బస్సులలో ఎక్కుతందుకు మగవాళ్ళకి సీట్లు దొరకనిస్తలేరు, బస్సులు ఆపుతలేరు. ఇంతవరకు అప్పుడైతే పడితే ఆడ ఆపేది, ఇప్పుడు ఆపుతలేరు బస్సులు డ్రైవర్లు. గది ఒకటి ఇంతవరకే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ చేసేంత వరకు చేసిండు. ఆయన బుట్టి తిప్పుకొని ఆయన పక్కకు జరిగిండు. ఇక ఇంకేముంది, ఎవరి రాజకీయం ఎవరు ఎక్కినా కానీ ఎవరి దాళ్ళది బుట్టి నింపుకుంటారు, పక్కకు జరుగుతారు. పేదలను బాధ పెడతారు, పేదలకు వెళ్ళేది ఇస్తారు. అంతే. జనాన్నే బాధ పెడతారు, జనంకి వెళ్ళేది ఇస్తారు పైసే. అంతే. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్.